ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. రహస్య రాకడ, అబద్ధమైన బోధ అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు రహస్య రాకడ 9వ భాగంలో మనం ఉన్నాం. 8వ భాగంలో మనం గమనించింది దానియేలు 9వ అధ్యాయంలో ఉన్న 70 వారములు యేసుక్రీస్తు జననము, యేసుక్రీస్తు మరణముతో సంపూర్ణంగా నెరవేరింది అనే విషయాన్ని మనం గమనించాం. ఇప్పుడు 9వ భాగంలో ఉన్నాం. ఈ 9వ భాగంలో పరిశుద్ధులకి శ్రమల కాలములు 1260 రోజులని, 3.5 సంవత్సరములని, 42 నెలలని, 1260 అని కొన్ని చోట్ల రాయబడి ఉంది. నిజముగా 1260 దినముల లేక ఇది సంవత్సరముల అనే దాని గురించి ఈ భాగంలో మనము గమనించడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటగా మొత్తము మనం గమనించినట్లయితే 1260 దినముల గురించి 6 వాక్యములో రాయబడి ఉంది. అయితే ఏ విధముగా రాయబడి ఉంది, దాన్ని ఏ విధంగా మనం లెక్క తీసుకోవాలి అనే విషయాన్ని మనం గమనించడానికి ప్రయత్నిద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వాక్యం, డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడినో, మరియు 42 నెలలు తన జరుప అధికారము దానికి ఏర్పాటు ఆయనో. గమనించాలి, ఇక్కడ 42 నెలలు అనే మాట ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. 42 × 30 = 1260 రోజులు వస్తుంది అనేది మనము దీనిలో గమనించాల్సిన ఒక విషయం. మరో వాక్యాన్ని గమనిద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యం, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకియ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఆమేన్. గమనించండి, 42 నెలలు అనే మాట ఎక్కడ కూడా ప్రస్తావన అయి ఉంది. అంటే 1260 రోజులు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యం, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ఆమేన్. గమనించండి, ఇక్కడ 1260 దినములు అనే మాట రాయబడి ఉంది. మరో చోట ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వాక్యం, అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ ఘట సర్పమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడెను. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక కాలములు అర్ధకాలము అని రాయబడి ఉంది. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఒక కాలము అంటే 1 సంవత్సరం అని అర్థం, అంటే 360 రోజులు. రెండోది కాలములు అంటే 2 సంవత్సరములని అర్థం, అంటే 720 రోజులు. అర్ధకాలము అంటే అర్ధ సంవత్సరం అని అర్థం, అంటే 180 రోజులు. ఈ 3 కాలముల్ని మనము లెక్క వేసినట్లయితే 360 ప్లస్ 720 ప్లస్ 180 1260 రోజులు వస్తుంది. ఇది వరకు మనం గమనించిన ప్రకటన గ్రంథంలో 4 వాక్యాలు ఖచ్చితపడుస్తుంది. 42 నెలలు అన్నా 1260 దినములు అన్నా ఒకే లెక్క చూపెడుతుందని మనకి స్పష్టంగా అర్థమైంది. ఇది కేవలము ప్రకటన గ్రంథంలో మాత్రమే కాదు, ఇది మరో గ్రంథంలో రాయబడి ఉంది. గమనిద్దాం. దానియేలు 7వ అధ్యాయం 25వ వాక్యం, ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయు బూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశము నుంచుదురు. ఆమేన్. సేమ్ మాట మనము ఏదైతే ప్రకటన గ్రంథంలో గమనించామో అదే మాట దానియేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంది. మరో చోట దానియేలు 12వ అధ్యాయం 7వ వాక్యం, నార బట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య జీవియగు వాని నామము ఒట్ట పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు
సమాప్తములగుననెను. ఆమేన్. గమనించండి, ప్రకటన గ్రంథములో ఏదైతే వాక్యాన్ని గమనించామో అదే మాట దానియేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఇన్ని వాక్యాలు ఒక్క టైం లైన్ని చూపెడుతుంది, మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి? 1260 రోజులని ఇన్ని వాక్యాలు సాక్ష్యం చెబుతున్నాయి. ఈ వాక్యాలన్నీ కూడా ఏ ఒక కాలాన్ని సూచిస్తున్నాయి అనేది మనము గమనించాలి. దానియేలు 9వ అధ్యాయం 25వ వాక్యములో యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారముల పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచ విధులను కందకములను మరలా కట్టబడును. ఆమేన్. గమనించండి, 7 వారములు, వారముకి 7 రోజులు కనుక 70 × 7 వేస్తే 490 దినములు అనే నెంబర్ మనకొస్తుంది. కానీ దీన్ని దినములను బోధిస్తున్నారా లేక సంవత్సరములను బోధిస్తున్నారా అని మనం గమనించినట్లయితే దీనందరూ కూడా హెజ్కేయీల 4:6 వాక్యానుసారముగా మనం గమనించినట్లయితే, ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషములను భరింపవలను. సంవత్సరముకు ఒక్కటింటికి 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను అనే మాట హెజ్కేయీలో రాయబడి ఉంది. సంవత్సరమునకు ఒక్కటింటికి 1 దినమున అంటే ఇది 1 సంవత్సరానికి 1 దినమున దేవుడు నిర్ణయిస్తున్నాడు అనేసి ఈరోజు బోధకులందరూ కూడా ఇది సంవత్సరానికి 1 రోజు లెక్క అనే విధంగానే ఈ ప్రవచన దినాన్ని తీసుకుంటున్నారు. మరి దానియేలు 9వ అధ్యాయంలో ఉన్న 490 రోజుల్ని రోజులు కాకుండా సంవత్సరములుగా బోధిస్తున్నారు. అలాంటప్పుడు శ్రమల కాలముడు కూడా 1260 దినముల లేక సంవత్సరముల అనేది ఒకసారి మనం పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే దానియేలు 7వ అధ్యాయం 25వ వాక్యంలో మనం గమనించాం, ఒక కాలము, కాలములు, అర్ధకాలములు వాని వసన ఉంచబడిన వాక్యము గమనించాం. ఇదే మాట దానియేలు 12:7 వాక్యంలో గమనించాం. ప్రకటన 13:5లోను, ప్రకటన 11:2లోను, ప్రకటన 12:6లోను వాక్యాలు గమనించాం. ఇవన్నీ కూడా 1260 దినములకు వచ్చే ఒక లెక్క అని మనం గమనించాం. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, దానియేలు 9వ అధ్యాయములో 1 రోజుకి 1 సంవత్సరం అని బోధిస్తూ, దానియేలు 7వ అధ్యాయములో 1 రోజుకి 1 రోజే అని బోధించినట్లయితే ఇది ఎంత మట్టికి దేవుని జ్ఞానము అనేది ఒక్కసారి మనం వివేచన చేసుకోవాలి. దానియేలు 9వ అధ్యాయంలో 1 రోజుకి 1 సంవత్సరం అన్నట్లయితే మరి దానియేలు 7వ అధ్యాయంలో కూడా 1 రోజుకి 1 సంవత్సరమే కదా రావాలి. అలా కాకుండా దానియేలు 7వ అధ్యాయంలో 1 రోజు తీసుకుంటాను, దానియేలు 9వ అధ్యాయానికి మాత్రం 1 రోజుకి 1 సంవత్సరం కౌంట్ చేస్తాను అన్నట్లయితే అది పచ్చి అబద్ధము అనేది మనం గమనించాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకంటే ప్రవచనము అనేది మనుష్యుని బుద్ధి వల్ల పుట్టింది కాదు, అది దేవుడు ఇచ్చిన ప్రవచనము. దీనికి ముందు భాగంలో మనం గమనించాం, క్రీస్తు విరోధి పోపే అనేది స్పష్టంగా మనం వాక్య ఆధారంగా గమనించాం. అలా అంటే ఈ 1260 దినముల లేక ఇది సంవత్సరముల అని మనం గమనిస్తే ఇది సంవత్సరములు అనేది వాక్య ఆధారముగా మనకి అర్థమవుతుంది. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అని మనం గమనించినట్లయితే, ఎప్పుడు పోపుకి ఈ అధికారం వస్తుంది అని మనం గమనించినట్లయితే కిపి 538లో జస్టిస్ అనే ఒక రాజు ద్వారా పోపుకి అధికారం వస్తుంది. క్రైస్తవుల అందరికీ కూడా వీడే శిరస్సు, పెద్దవాడు, అధికారి అనేసి 538లో ఏడీలో వీడికి పోపుకి అధికారం వస్తుంది. అప్పటి నుంచి 1260 దినములను మనము చేర్చినట్లయితే 1798కి వచ్చి నిలుస్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అప్పుడు జరిగిన విషయం ఏంటి అని మనం గమనించినట్లయితే, నెపోలియన్ బోన్పార్ట్ పోపుని అరెస్ట్ చేసి జైల్లో వేయడంతో 1260 సంవత్సరములు పరిశుద్ధులని నలగొట్టట ముగిసిపోతుంది. అంటే క్రీస్తు విరోధి
పాలన నిలిచిపోతుంది అనేది స్పష్టంగా గమనించాలి. నిజమైన క్రైస్తవులని డబ్బు కోసమో, అధికారం కోసమో, పదవ కోసమో, దశంభాగాల కాணிకల కోసం ఈరోజు కొట్టుకుంటున్నారు కదా, ఆ విధంగా కాదండి. నిజముగా యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టి నా కోసం 3 రోజులు తిరిగి లేచాడు, ఆయనే నాకు సర్వము అని తన యందు విశ్వాసం పెట్టి భయభక్తులు కలిగి నడుచుకున్న అనేకమైన పరిశుద్ధులని క్రీస్తు విరోధైన పోపు శ్రమపరిచాడు అనేది స్పష్టంగా మనకి హిస్టరీ కూడా చెప్తుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏదో అల్లాటపాలుగా నేను పాస్టరో, నేను రెవరెండో, నేను పోపు, నేను సీనియర్ పాస్టర్, జూనియర్ పాస్టర్ ఇలా చెప్పుకొని కోట్ వేసుకొని ఏసీ బస్సుల్లో అప్పట్లో ఉన్నవారు ఇలా ఉన్నవారు కాదు. వారు దేవుని కోసం సాక్షులుగా బతికారు. వారి ఆస్తిని పోగొట్టుకున్నారు, లాస్ట్కి వాళ్ళ ప్రాణాన్ని కూడా ఇచ్చేశారు. కానీ ఇప్పుడున్నవారు వాళ్ళ ప్రాణం పోయినా కానీ ఆస్తి కావాలి అనేవారు. బెర్త్లో మెస్సీ మ్యాషికో అని ఒకటి ఫ్రాన్స్లో ఉంది. అక్కడ నిజమైన క్రైస్తవ సహోదరి సోదరుల్ని వారు అక్కడ హతము చేశారు ప్రాణాలతోనే. అదేవిధంగా మరో ఒక ముఖ్యమైన వ్యక్తి మిలియం టెండల్. ఈయన మనం గమనించినట్లయితే ఈయన పరిశుద్ధ గ్రంథాన్ని ట్రాన్స్లేట్కి ఇంగ్లీషులో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఇది ఒక పెద్ద నేరం అని చెప్పి పోప్ ఏం చేశాడంటే విలియంని అగ్నితో కాల్చేశాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ విధముగా అనేకమైన పరిశుద్ధులని దేవుని వాక్యానికి లోబడి నడుచుకున్న, ఆయన రాజ్యాన్ని నీతిని ప్రకటించిన అనేకమైన పరిశుద్ధులని రోమన్ క్యాథలిక్ శిరస్సుగా తలగా ఉన్న పోపు అనేకుల్ని చంపాడు. ఇదంతా జరిగిన కాలం ఎప్పుడు అని మనం గమనించినట్లయితే 1260 సంవత్సరముల్లో ఇదంతా కూడా జరిగింది అనేది మనము స్పష్టంగా గమనించాలి. 538 ఏడు నుంచి 1790 మధ్యలో ఏమి జరిగిందంటే పరిశుద్ధులతో యుద్ధము చేశాడు క్రీస్తు విరోధి. దానియేలు పుస్తకం 7వ అధ్యాయము 25వ ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలమును న్యాయ పద్ధతులను నివారణ చెయ్యును. వారు ఒక కాలములు అర్ధకాలము అతను వశము ఉంచబడుదురు. ఆమేన్. ఇదే మాట మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా గమనించడానికి సాధ్యమవుతుంది. ఎలా అంట గమనించండి వాక్యాన్ని. ఒక కాలములు అర్ధకాలము. ఒక కాలము అంటే 1 సంవత్సరం అని అర్థమైంది. కాలములు అంటే 2 సంవత్సరాలని అర్థమైంది. అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం అని అర్థమైంది. ఇది ఎలా మనం కౌంట్ చేసుకున్నామను అప్పుడే స్టార్టింగ్లో 1260 దినముల కాదు, ఇది సంవత్సరములు అనేది మొట్టమొదటగా మనం గమనించాం. ఏదైతే ఇప్పుడు దానియేలు 9వ అధ్యాయములో 27వ వాక్యము ఇంకా నెరవేరలేదు, పరిశుద్ధులకి శ్రమలున్నాయి అనే అబద్ధాన్ని బోధిస్తున్న దొంగ బోధకుల మాటలు వినకుండా పరిశుద్ధ గ్రంథములో ఉండే వాక్యాన్ని పరిశోధన చేయడానికి తెలుసుకోండి. ఏదైతే దానియేలు 9వ అధ్యాయం 27వ వాక్యంలో ఉన్నదో ఆ ఒక్క వారము ఆల్రెడీ నెరవేరి ముగిసిపోయింది. ఏదైతే వీళ్ళు చెబుతున్నారో 6 ఏండ్లు ఉంటుంది, ఈ 6 ఏండ్లలో 3.5 సంవత్సరము శ్రమలుంటాయి, మరి 3.5 సంవత్సరము మహాశ్రమలుంటాయి అని ఏదైతే చెబుతున్నారో ఈ 3.5 సంవత్సరములో 2 సాక్షులు వస్తారు, వాళ్ళు ప్రకటిస్తారు, ఆ తర్వాత ఎత్తబడతారు. మిగిలిన వారు ఏదైతే ఇప్పుడు అంటున్నారో దానియేలు 9వ అధ్యాయం 27వ వాక్యములో అర్ధవారమునకు బలిని నైవేద్యం నిలిపివేస్తాడు, క్రీస్తు విరోధి వస్తాడు అని అంటున్నారో 1260 దినములు కాదు, అది సంవత్సరంలో అర్థమైంది. మరి అన్ని సంవత్సరములు ఈ 7వ వాక్యానికి అప్లికేబుల్ రాదు కదా, మరి దీన్ని ఎలా వీరు ప్రస్తావన చేసి బోధిస్తున్నారు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము వారికి క్వశ్చన్ వేసేంత వరకు ఇలాంటి అబద్ధమైన బోధకులు రోజుకి పుడుతూనే ఉంటారు. ఎప్పుడైతే మనం వారి క్వశ్చన్ వేస్తామో అప్పుడే వారిని అందరినీ కూడా
నోరు ముయ్యించడానికి సాధ్యమవుతుంది. కనుక యేసుక్రీస్తు రెండవ రాకడ మాత్రమే ఉందే కానీ రహస్య రాకడ అనేది లేదు. దానియేల 9వ అధ్యాయంలో ఉన్న ప్రవచన వాక్యము నెరవేరి ముగిసిపోయింది. పరిశుద్ధులకి శ్రమలు 1260 దినములు కాదు, సంవత్సరములు. ఇది మొదలయ్యింది 538 నుంచి 1798కి సంపూర్ణముగా పరిశుద్ధులతో క్రిస్త విరోధు యుద్ధము చేసి వాడు జయించాడు అనేది ఇది వరకు మనము లేఖన ఆధారంగా గమనించాం. కనుక మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి. మీ బోధకులు చెప్పేది సత్యమా లేక పరిశుద్ధ గ్రంథం చెప్పేది సత్యమా అని మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి. తరువాత వచ్చే భాగంలో రహస్య రాకడ ఎక్కడ మొదలయ్యింది, రహస్య రాకడ రహస్యము ఎక్కడ మొదలయ్యింది అనే విషయాన్ని వచ్చే భాగంలో గమనిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మీ అందరికి తోడయుండి నడిపించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్.